వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? బీఆర్ఎస్ నేను చెప్తలేను, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు 2,80,000 కోట్లు మాత్రమే. 2,80,000 కోట్లు మాత్రమే. అరే మేము 2,80,000 కోట్లు చేస్తే మిషన్ భగీరథ చేసినాం, మిషన్ కాకతీయ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, చెరువులు కట్టినాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. 10 ఏళ్లలో మేము చేసింది 2,80,000. కానీ నువ్వు 2 ఏళ్లలోనే 2,08,000 చేసినావు కదా రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల్లో 2,08,000 చేసినావు. ఏం చేసినావు? ఒక చెరువు కట్టినావా? ఒక చెక్ డ్యామ్ కట్టినావా? ఒక రిజర్వాయర్ కట్టినావా? ఒక రోడ్ వేసినావా? నువ్వు చేసింది ఏందో చెప్పు. 2,08,000లో ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప, కమిషన్లు దొబ్బుడు తప్ప నువ్వు చేసింది ఏందో ఉంటే ఒక్కటి చెప్పు. 2,08,000 కోట్లు చేసినావు 2 ఏళ్లలో. మేము 10 సంవత్సరాల్లో 2,80,000 బీఆర్ఎస్ అప్పని నేను చెప్పట్లేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇది కదా ఈరోజు జరుగుతున్నది. సో ఫైనల్గా నేను జూబ్లీహిల్స్ ఓటర్స్తో ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఓటర్స్ కాదు, న్యాయ నిర్ణేతలు. ఈ 2 ఏళ్ల అరాచక పాలన మీద, ఈ 6 గ్యారంటీల మీద ఈరోజు మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళు పెట్టే బ్లాక్మెయిల్లకు, ప్రలోభాలను తిప్పికొట్టాలని జూబ్లీహిల్స్ ఓటర్స్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విద్యావంతులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి. పోలింగ్